నాయనా నీ వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో ఒక ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉండాలని, నీ వాక్యం మా జీవితంలో క్రియాపూర్వకంగా పనిచేయాలని ప్రభా నేను గణపరుచుతున్న మా జీవితాలు సంపూర్తిగా మీకు అప్పచెప్పాలని మీరు ఆశపడుతున్నారు. దేవా, ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ మేము మా జీవితంలో ఎక్కడ వేషధారులుగా కానీ నటించేవారుగా కానీ నాయనా మిమ్మల్ని ఎక్కడ ప్రభా అవమానపరిచేవారుగా ఉండకుండా నీ మాటలకు లోబడే మంచి మనసును దయచేయండి. విలువైన నీ రాజ్యమునకు ఉపయోగపడేవారుగా మమ్మల్ని సిద్ధము చేసి ఈ గ్రామం పట్ల ఇక్కడ ఉన్న మా ప్రియుల పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో మాకు తెలియదు కనుక తెచ్చినందుకే వందనాలు ప్రభా. వినబడుతున్న వాక్యాన్ని అర్థం చేసి ఆలోచన మీరు అనుగ్రహించమని, అల్పుడునైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ నామంలో బలపరచమని యేసు పుణ్య నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. రాజు అయిన హేరోదు దినములయందు యోధా దేశపు బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోని, ఎలయనగా యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చునని అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని కనపడుతుందండి. ఇక్కడ ఈ జ్ఞానులు ఆ ప్రదేశం నుంచి తూర్పు దిక్కు నుంచి ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ హేరోదు రాజు ఆ సందర్భం తెలుసుకోగానే కలవరపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా కలవరపడ్డారు. కారణం ఏంటండి? కారణం ఏంటి? ఆయన ఎక్కడ జన్మించాడు అంటే యోధా బెత్లెహేములోనే జన్మించాడు. రాజు ఎక్కడ ఉన్నాడు? ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. అంటే ఆయన జన్మించింది అదే ప్రదేశం, రాజు ఉన్నది అదే ప్రదేశం. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి. అంటే వేరొక దేశం నుంచి ప్రయాణం అయ్యి అంటే నెలల తరబడి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి. పక్కన ఉన్నోడికి తెలవల. అర్థమవుతుందండి? అంటే వారి నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఎవరో ఒక విలువైన వ్యక్తి జన్మించాడు, ఎవరో ఒక ఉన్నతమైన వ్యక్తి జన్మించాడు, మనం వెళ్ళి అదేంటో తెలుసుకోవాలి అని ఒక మంచి ఆలోచన వారిలోకి వచ్చింది. ఈ పక్కన ఉన్నవాడికి అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగినాక గబగబా అక్కడ ఉన్న ప్రధానులను ప్రజలందరిని పిలిపించి వాళ్ళు ఎక్కడ జన్మించాడో ముందు అర్జెంటుగా తెలుసుకోండి. అంటే ఏం చేస్తాడంటే పూజిస్తాడా? అంటే పూజిస్తాడా? అంటే ఏ రోజు రాజు పూజిస్తాడా? యేసు ప్రభుని బలిస్తాడు. అవునా? బలిస్తాడు. ఆయన వేషధారణ కదా అది. అంటే వేషధారణైనా వాళ్ళు మోసం చేయాలని చూశాడు. అయితే వారితో ఎవరున్నారు? వారిని తీసుకొచ్చింది ఎవరు? దేవుని ఒక వెలుగు నక్షత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి పంపించాల్సింది ఎవరు? దేవదూత. త్రోవ తెలియపరచవలసింది దేవదూత. అవునా కదా? అక్కడికి వచ్చినాక ఏం చెప్పింది? మీరు వచ్చిన త్రోవనే వెళ్ళొద్దు, మీరు వేరే త్రోవలో వెళ్ళండి. ఆ శిశువుని చంపటకు హేరోదు పన్నాగం పన్ని ఉన్నాడు కనుక మీరు జాగ్రత్తగా త్రోవ మార్చుకుని వెళ్ళండి మీరు వెళ్ళవలసిన స్థలానికి.
చూడండి, దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే మొదట వాక్యాన్ని అనుకరించి నడవటకు ప్రయత్నించాలి. నీవు నేను వాక్యాన్ని జాగ్రత్తగా పాటించి మన జీవితంలో ప్రభువుకు చోటిస్తే అంటే మనకి అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. లేదంటే ఎట్లాగే ఉంటుంది. ఎలాగా అంటే ఎక్కడ పుట్టాడో తెలుసుకురండి, ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకురండి అంటే నేను కూడా వెళ్తాను, మనం వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అంటే చంపేద్దామని ఒక కుట్ర చేస్తున్నాడు. కానీ వారు వచ్చి చెప్పే వరకు ఈయన కనుగొనడా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని గురించి. మరి ఆ నక్షత్రం వీళ్ళకి కనపడలేదా? ఏమండి, ఎక్కడో తూర్పు దేశం కొన్ని వందల కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి తెలిసింది, పక్కన ఉన్న వాళ్ళకి తెలవాల నక్షత్రం ఎక్కడ జన్మించింది, ఎందుకు జన్మించింది, అసలు కారణం ఏంటనేది. అర్థమవుతుందా ప్రియులారా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం అండి? ఎక్కడున్నాం? నిజామాబాద్లో ఉన్నామా? మరి మనకు కనపడింది నక్షత్రం? కనపడలా. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి కనపడింది. అదేగా. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతకాలం ఉన్నా ఇలాగే ఉంటే ఏమండి, ఆయన ఏమన్నాడు? గొడ్డలి చెట్టు ఏమంటే గొడ్డలు ఎక్కడ పెట్టాడు? చెట్టు మొదట్లో పెట్టి ఉంచాడు. ఏమంటే ఫలించని చెట్టుని ఏం చేస్తానన్నాడు? నరికి పారవేసి కట్లకు ఉపయోగించండి. అది ఫలించటకు ఉపయోగపడదు. ఇప్పుడు మనం ఫలించే చెట్లులాగా ఉన్నామా, ఫలించని చెట్లులాగా ఉన్నామా? ఏమంటే వాస్తవానికి గొడ్డల చెట్లు మొదలే ఉంది. ఇప్పుడు నరికి పాడేయాలి మనల్ని అందరినీ, కట్లకే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఫలాలకు పనికొచ్చే చెట్లుగా లేము. ఏమంటే ఫలాలకు పనికొచ్చే చెట్టు ఏదో ఫలం ఇచ్చింది. 3 సంవత్సరాలు తిరిగాడు ఆయన యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి. అంటే ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా ఆ ప్రాంతం నుంచి వస్తాం, ఆ చెట్టు దగ్గరికి వస్తాం. అబ్బా గుబురుగా ఉంది కదా, దీని ఏమన్నా ఒక్క ఫలం అన్నా దొరుకుద్దేమో తిందామని ఆశపడి వస్తాం, దానికి చూస్తాం, నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాడు. ఈ 3 సంవత్సరాలు తిరిగి ఇసిగిపోయామన్నాడంటే, అబ్బాయి ఇటురా, ఇటు వచ్చి నా యందు దయించి దీనిని తీసి ఏమండి దీన్ని నరికి తీసి పారవేసి కట్లకు ఉపయోగించుకో, శుభ్రంగా నీకు వంటకన్నా ఉపయోగపడతాయేమో. ఎందుకంటే ఇది భూసారం తింటుంది, భూమిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది. కానీ దీని నుంచి ఏం సారము యజమానుడికి లేదు, పక్క వారికి కూడా లేదు, కనుక ఇది వండటం వేస్ట్ అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మన క్రైస్తత్వం ఎలా ఉంది వాస్తవాన్ని చెప్పండి. ఇప్పుడు ఏమ్మా ఏమండి ఎలా ఉంది? క్రైస్తత్వంగానే ఉంది, కానీ క్రీస్తుని చూపించే గుణ లక్షణాలు కానీ అలాంటి పరిస్థితులు ఏమీ కనబడట్లా. ఏమండి అన్ని వందల సంవత్సరాల నుంచి, అన్ని వందల కిలోమీటర్ల నుంచి కనపడుతుందండి. నదులను దాటారు, వాగులను దాటారు, కొండలను దాటారు, పర్వతాలను దాటారు, సమూహాలను దాటుకుంటూ ఒంటిల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చి వందల మైళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, పక్కన ఉండేవాడికి నక్షత్రం కనపడలా. ఇప్పుడు మన క్రైస్తత్వం కూడా అంతే. అర్థమవుతుందండి? క్రీస్తు లేని క్రైస్తత్వంలో అంటే క్రీస్తు లేని క్రైస్తత్వంలో జీవం ఉండదు. గొడ్డలు ఏరును పెట్టి ఉంచాడు, దేవుడు ఎప్పుడు నరుగుతాడో తెలియదు. అప్పుడు వరకు కళ్ళెప్పం. అప్పుడు అంటాం, అయ్యో బంగారం, అసలు ఎంత దేవుడు అంటే ఎంత ప్రేమ అండి ఈ వ్యక్తికి, అసలు చాలా లోబడి ఉండి, వాక్యం అంటే ఎంత భయమో, అసలు దేవుడు అంటే ఎంత ప్రేమో. అంటే ఇదంత వేషధారణ అని దేవుడు అంటాడు. ఇక్కడ ప్రజలు వినకపోయినా దేవుడు అంటాడు. ప్రేమ అది కాదండి. ప్రేమ జీవితంలో కాదు, ఇది నటనలో కాదు కావాల్సింది, హృదయంలోంచి రావాలి ప్రేమ అనేది. ఎదటి వ్యక్తిని ప్రేమించాలన్నా, దేవుని ప్రేమించాలన్నా తన పరిస్థితులన్నిటినీ జాగ్రత్తగా గమనించే వ్యక్తి అయి ఉండాలి. వాక్యాన్ని గమనించే వ్యక్తికి దేవుని మీద భయం వచ్చింది. వాక్యాన్ని గమనించే వ్యక్తికి దేవుని మీద భయం వచ్చింది. వాక్యాన్ని చదివి వదిలేసే వ్యక్తికి దేవునితో భయం ఉండదు, భయభక్తులు కలవు. ఎందుకని? వాక్యమే కదా చదివాము, వాక్యమే కదా విన్నాము, వాక్యమే కదా చూస్తున్నాము. ఆది యందు ఏముండును? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండి, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణులుగా మనుషుల్ని అంటే పరిపూర్ణం చేసేది ఆ వాక్యమే. అందుకని యేసుప్రభు రాడు ఇప్పుడు మన మధ్యకి. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నువ్వు అంటే ఆహారాన్ని ఎలా భుజిస్తున్నావు, వాక్యాన్ని కూడా అలా భుజించాలి. అప్పుడు నీ తలంపుల్లో ఉన్న చెడుగుని తీసేద్ది, నీ హృదయంలో ఉన్న చెడుగుని తీసేద్ది. ఉదయం లేగితే సెల్ ఫోన్ ఏమంటది? సెల్ ఫోన్ లేచి ఏమంటదండి? ఉదయం లెగ్గానే
ఏమంటది, అరే బాలరాజు లేచావా, చూడు ఇటు చూడు ఒకసారి, కోటి లేచావా ఒకసారి ఇటు చూడు, దుర్గారావు లేచావా ఒకసారి ఇటు చూడు. దాన్ని చూసినాకే కళ్ళిప్పి లోకాన్ని చూస్తాం, అవునా కదా? అదేమంటుంది, నన్ను చూడకోకుండా ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడైనా, ఒక సేవకుడే కాదు, ఒక విశ్వాసే కాదు, ఒక పిశాచే కాదు, ఎవరైనా నన్ను చూడకుండా మొదట వాక్యాన్నో లేకపోతే భూప్రపంచాన్ని చూసేవాడు ఉన్నాడా అని అడుగుతుంది. అర్థం ఉందా ప్రియులారు నేను చెప్పింది? అంటే నన్ను చూడకోకుండా కళ్ళిప్పి ఏ దేవుణ్ణో వాక్యాన్నో లేకపోతే భూప్రపంచాన్ని చూడగలిగిన వాడు ఉన్నాడా అంటుంది. లెగితే అది నొక్కి, అంటే అది నొక్కి టైం చూసుకున్నా లెగుతాం, లేదా లెగితే నాకు ఎవరన్నా ఏమైనా పంపించారా అండి, లేకపోతే పూట ఏమైనా కొత్త న్యూస్ వచ్చిందా? ఏమంటే ఆహారం తినలేకపోయినా బతుకుతాడు మనిషి, ఒక పూట మంచినీరు తాగపోయినా బతుకుతాడు, కానీ ఫోన్ చూడలేకపోతే బతకలేరు. ఏమంటే ఇదొక టెక్నికల్ గల మైండ్, ఏమంటే ఇదొక టెక్నికల్ గల మైండ్. అర్థం చేసుకోండి మీరు, నేను అన్నాను కాదు, వాస్తవం కాదా ఈ విషయం? ఏమండి వాస్తవం కాదా గోపి? వాస్తవేనా? చచ్చిపోని ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లేచి ఈరోజు నాకేమొచ్చింది, రాత్రి ఎవరన్నా ఏమైనా పెట్టారా లేదని చూడకోకుండా నేను లేచి బైబుల్ తీస్తానని చెప్పమని గుండె మీద చేసుకుని, ఇక్కడ ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఏమండి దాని తర్వాత ఏదైనా, అర్థమైందండి? టిఫిన్ చేయాలన్నా 7:30 8 గంటలు పడుతుంది, కానీ 5 గంటలకు లేగితే 5 గంటలు దాన్ని చూడాలి. పక్కలో ఫోన్ ఉంటుంది అండి, నా మంచం మీద నా పక్కలో ఫోన్ ఉంటుంది, 3 బైబుళ్ళు ఉంటాయి, ఒక పాటల బుక్ ఉంటుంది, ఒక విశ్వాస బీజం ఉంటుంది, నా మంచం మీదే ఉంటాయి, నా పక్కనే నన్ను ఆనుకుని ఉంటాయి. కనపడుతుందండి? ఫోన్ కూడా ఉంటుంది, అర్థమవుతుందా? అవి మూడు బైబుళ్ళు ఉంటాయి, ఒక విశ్వాస బీజం, ఒక పాటల బుక్, అవి చాలా తీరు నా పక్కనే ఉంటే పక్కన ఫోన్ కూడా ఉంటుంది. నేను లెగితే ఏమండి లేచి టైం చూసి వాక్యం చూసి బయటకు వస్తాం. ఎందుకనంటే అది మాకు అలవాటు. దేవుని వాక్యాన్ని చూస్తే కొంచెం హృదయం తేలిక పడద్ది. ఏమంటే కొంతమంది లెగుతంగానే ఎదరా బెదరా అంటే వేసి కళ్ళు నలిపేసుకుని అటు ఇటు చూసుకుని చీపురు కట్ట తెచ్చి ఇల్లు ఉడుతారు, వాకళ్ళు ఉడుతారు ముందు. అంటే ఇంటి ముందు ఉన్న చెత్త అంతా ఖాళీ చేయడానికి చూస్తారు, కానీ హృదయంలో ఉన్న చెత్త ఖాళీ చేయడానికి ఇష్టపడరు. అంటే ఇంటి ముందు చెత్త ఆళ్ళకి కనపడుతుంది అనుకుంటారు, అసలు హృదయంలో ఉన్న చెత్త ఎవడు చూడలేదా? అసలు పరమతండ్రి చూస్తున్నాడు, ఈ చెత్తను తీయాలి, ఆ చెత్త ఇప్పుడు గట్టి గాలి ఎగిరిపోద్ది, ఈ చెత్త తీయటం కష్టం, ఈ చెత్తను తీయటానికి ఇష్టపడరు. ఎంతసేపు యేసుప్రభు పుట్టాడు తిరిగి ఇచ్చాడు, మరి వీళ్ళు వేల 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన నక్షత్రాన్ని చూసుకుని వచ్చిన ప్రజలకు నక్షత్రం కనపడింది. వాళ్ళు ఎవరండి? జ్ఞానులు. జరిగేది జరగబోయేది కూడా వాళ్ళకి తెలుసు, ఈ భూమి మీద జరిగేది జరగబోయేదాన్ని అన్నింటినీ తెలిసిన వ్యక్తులే దేవుణ్ణి గమనించి. ఏమీ తెలియని మనం అంటాము, ఇది దేవుడు కులం తక్కువడండి, జాతి తక్కువ. జ్ఞానులు వాళ్ళు జాతి తక్కువ ఇచ్చారు అక్కడికి, ఏమంటే 100 కిలోమీటర్లు అంటే నెలల తరబడి ప్రయాణం చేసి ఎందుకు వచ్చారు వాళ్ళు? అసలు ఆ పుట్టిన వ్యక్తి ఎవరు, ఆ నక్షత్రం ఎలా పుట్టింది, అసలు ఆ పుట్టక విషయమే మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతవరకు భూమి మీద గొప్ప గొప్ప యమయమీలు మగవాళ్ళు పెద్ద పెద్ద గొప్పవారు నీతిమంతులు అనుకున్నవారు పుట్టారు, ఎవరికి నక్షత్రం పుట్టలేదు. ఈ నక్షత్రం పుట్టింది, ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు అనేమో జ్ఞానులు ఇచ్చారు. ఏమంటే ముందూరుకు దారి తెలవని మనమేమో ఆ దేవుణ్ణి తక్కువగా కొలుస్తాం. ఏమంటే ముందూరుకు దారి తెలవదు, మన ఊరు పక్క ఊరికి తెలవదు, కానీ వాళ్ళకి మరి 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు 6 నెలలు 7 నెలలు ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని చూస్తాకు వచ్చారు. వచ్చి ఏం చేశారు వాళ్ళు? చదువమ్మా. పదవచనం చూడు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకి సమర్పించారు. ఏమంటే నిన్ను బంగారం ఏమనల దేవుడు, ఏమంటే బంగారం అడగల, ఎండి అడగల, డబ్బు అడగల. ఆయన అడిగింది ఒకటే, నీ హృదయం. ఏమంటే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు, దాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాడు. ఏమంటే హృదయాన్ని నీవు పెదవులను ఇస్తాం ఆయనకి. ఈ పొడి ఎందుకు పనికిరాని, మాకు ఎక్కడ కావాలంటే అక్కడ
ఏమంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు మాట్లాడితే, అంటే రాజకీయ నాయకుల మధ్యకి వెళ్ళినప్పుడు రాజకీయం మాట్లాడితే, లోకస్తులైన వారి దగ్గరికి లోకస్తులైన మాటలు మాట్లాడితే, అంటే టీవీ ముందుకు వెళ్తే సినిమా మాటలు మాట్లాడితే, అంటే ఈ నాటికల మాటలు మాట్లాడితే, హాల్లోకి వెళ్తే సినిమా మాటలు మాట్లాడితే, వీటిని ఇత్తనం. ఏమంటే వీటిని ఇత్తనామే కానీ అసలు ఇత్తలా మన దేవుడికి. అసలు దేవుడికి ఇవ్వాలంటే ఏం చేయాలి? యెషయా పెదవులు దేవుడు కాల్చినట్టు నీ పెదవులను నీవే జాగ్రత్తగా కాసుకోవాలి. ప్రభువా, నా పెదవులకి అంటే కాపు పెట్టండి, కంచి వేయండి, నా నోటికి కత్తి పెట్టండి, అంటే నా నాలుకని మీరు చదువు చేయండి, నా మనసుని మీ స్వాధీనంలోకి తెచ్చుకోండి. అది దేవునితో నేను ఒక నిబంధన చేసుకుని ఉంటే నిలబడతాం. కానీ లేకపోతే అంటే మనల్ని మించిన దొంగలే ఉండరు భూమి మీద. అంటే మనల్ని మించిన దొంగలు అబద్ధికులు ఎవరు ఉండరు. ప్రతి మనిషి కూడా ఆలోచించవలసింది అది. వాళ్ళు చూడు మన అంత దూరం నుంచి నదులు దాటుకుని, అంటే పర్వతాలు దాటుకుని, వాగులు వంకలు దాటుకుంటూ, అంటే ఎన్నో దాటుకుంటూ వచ్చి ఆ నక్షత్రాన్ని చూసి, తల్లిని చూసి, శిశువుని చూసి, అంటే సాగిలు పడి, అంటే నమస్కారం చేసి ఆయనకి కానుకలు ఇచ్చారు. దేవుడు మన హృదయం అనే కానుకను అడుగుతున్నాడు. మన హృదయం మట్టుకి మనకే కావాలి, మన హృదయం మనకే ఉండాలి. మన పెదవుల మట్టుకు ఆయనకి ఇచ్చి ఏదో ఒక పావు గంట, ఒక అరగంట, గంట అంటే దేవుని సేవకుడు అరుచుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఉన్న సమయం అంతా ఏమండి ఆయన అరుచుకుని వెళ్ళిపోయినాక ఉన్న సమయం ఏం చేస్తాం? మన ఇష్టానికి వాడుకుంటాం. అరే, ఇంత కష్టపడి వచ్చారే, ఇంత సమయాన్ని వేస్ట్గా పాపం మన కొరకు ఖర్చు పెట్టి వచ్చారే, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారే, ఆ మాటలకు మనం లోబడాలి. మనం ఆ మాటని అంగీకరించి జాగ్రత్తగా అనుకరించి ఆ రకంగా నడిస్తే, దేవుడు మనకు పంపించిన వర్తమానాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుకుంటే మన జీవితంలో మనకి, మన బిడ్డలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుద్దని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మనకి? వచ్చిందా? ఆ ఆలోచన వస్తే క్రైస్తవుడు చెడిపోడు. ఏమండి అసలు అలా గమనిస్తే నా కొరకే వచ్చారు, నా కొరకు ఇంత శ్రమ పడి వచ్చారు అని ఆలోచించే ఏ మనిషి అయినా సరే ఏమండి దేవుణ్ణి విడిచిపెట్టక ఇష్టపడరు. ఒకప్పుడు మన సహోదరు, మరి మన పెద్ద ఆయన మా గృహానికి వచ్చినప్పుడు మీ ఇద్దరం కూర్చొని అనుకున్నాడు, అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయనకి మనకి ఏం సంబంధం అందని వచ్చి మన కొరకు అంత ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని రాత్రానికి పగలానికి ఎందుకు తిరుగుతున్నారు అని మేమెంతో ఆలోచించాడు, నేను నా భార్య. వాస్తవమే, అసలు మనకి బంధువులకి ఎవరికి లేని బాధ్యత అతనికి ఎందుకు? మనం నశించిపోతే ఆయనకేంటి బాధ అనే ఆలోచన వచ్చేది మాకు. మేము ఆలోచించాడు, అసలు మనం నశించిపోతే అతనికేంటి బాధ, మన కుటుంబం పాడైపోతే అతనికి ఏమైనా నష్టమా అని ఆలోచించి, అంటే ఇలా కాదు, దీన్ని అర్థం చేసుకోవాలి మనం అని మేమిద్దరం కూర్చొని సంభాషణ చేసేవాళ్ళం. నైట్ 11, 12 వరకు పోరాటం చేస్తూ ఉండేవాళ్ళం ఒకరినొకడు. ఏమండి అతను ఎవరో ఇచ్చాడో పుచ్చాడో మనకు అనవసరం, మనకు వినపడుతున్న వాక్యం ఏంటి, ఆ వాక్యం చేత మనతో ఎందుకు మాట్లాడాడు అని దీని విషయమే మేము పోరాటం చేసేవాళ్ళం. ఏమంటే నేను మార్పు చెందినాకండి, మార్పు చెందక ముందు అనుకుంటారేమో, మార్పు చెందే వరకు నేను ఇవన్నీ నాకు తెలుసు అనుకున్నాను. నేను కూడా అంటే ఇవన్నీ నాకు తెలుసు అనుకున్నాను. అందుకనే జాగ్రత్తగా వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటే ఆ వాక్యం మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చుద్ది. ఇంకో 12 వచనం కూడా చూడనా. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు నక్షత్రమై హేరోదు ఆ శిశువుని కనబడుతుందండి, మీరు చూసి వచ్చి సమాచారం చెప్పండి, నేను చక్కగా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు మనసులో? నేనే రాజుగా ఉండాలి, అంటే నాకంటే ఇంకొక రాజు అంటూ ఉండకూడదు, పరిపాలన నేనే చెయ్యాలి. అతను ఎక్కడున్నాడు ఎతకండి, ఎతికి చంపేద్దాం అని అంటే ఇక్కడ దూత వచ్చి ముందుగానే తల్లిదండ్రులకి అంటే స్వప్నం ముందు వచ్చి, నువ్వు అర్జెంటుగా ఎక్కడి నుంచి ఆ కుమారుని తీసుకుని వెళ్ళిపో, లేకపోతే అతను చంపటానికి హేరోదు సిద్ధమై ఉన్నాడు అని చెప్తే, హేరోదుకి మరి ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎవరి ద్వారా వచ్చాడో తెలియదు కదా. ఇక 2 సంవత్సరాల్లో పిల్లలందరిని చంపేమని ఆజ్ఞాపించాడు. ఏమండి సంపాదించింది ఒక వ్యక్తిని, కానీ ఎంతమందిని చంపించాడో కూడా లెక్క అయితే నాకు సంపూర్తిగా తెలియదు, కానీ చాలా మందిని చంపించాడు. ఏమండి అవగాహన లేనప్పుడు ఎట్లుంటుంది? ఏమండి హేరోదు చేతికి రాయి ఎవరి మీద వేస్తాడు తెలుసా?
ఆయనకే తెలియదు ఏ టైంకి ఎటు మైండ్ తిరుగుద్ది ఎట్టేస్తాడు. ఏమంటే ఎర్రోడికి రాయితే ఏం చేస్తాడండి, ఎటు చూస్తాడు, ఎట్ట అంటాడు ఈ ఈ అని అటు ఇటు ఎవరి మీద వేస్తాడో తెలియదు. ఎదరన్నోడికి టెన్షన్, ఎదరన్నోడికి టెన్షనే కదండి. ఎవరు నా మీదకి ఇసురుతాడు, లేనిపోయింది ఎక్కడ తగులుద్ది అది అయ్యి అందామా, ముందు ఇసురుతాడేమో, అది మన మౌనం ఉందా ఏం జరుగుతుందని చూస్తాడు. ఇప్పుడు మీరు కూడా అట్టగా ఉన్నారు వాస్తవానికి చెప్పాలంటే. ఏమండి వాస్తవానికి అలాగే ఉన్నారు. ఆయనే అరిచి నోరు మూసుకుని కాసేపు మా మాటతో ఒక అరగంట మాట్లాడతాడు. ఇంక అక్కడి నుంచి ఆయన చేస్తాడు, నోరు నొప్పి నోరు మూసుకు కూర్చోడా అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ నిజమే కదా, ఇవన్నీ మన జీవితంలో జరిగాయే కదా. వీటిని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అనే ఒక మంచి ఆలోచన మన మైండ్లోకి రానేడు సైతాను. వచ్చినా కాసేపు వచ్చినా ఇచ్చిదానా, ఆయన ఎక్కడి నుంచో వచ్చి చెప్పాడు. ఆయన జీవితం నీకు తెలుసా, ఆయన ఎట్ట బతుకుతున్నాడు నీకు తెలుసా, నువ్వు నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకోమంటది పక్క నుండి. ఏమంటే ఎడ చెవులు ఏమంటది, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు చెబుతున్నాడు, అసలు ఆయన జీవితం ఏంటి నీకు తెలవదుగా. కానీ నువ్వు నీ పని నువ్వు కొనసాగించు, తర్వాత చూసుకుందాం. నీకు ఇప్పుడే అంత టైం ఉందా, ఏమంటే ఇప్పుడే టైం ఉందా, నువ్వు నరకానికి వెళ్ళొద్దా, పరలోకానికి వెళ్తే మొన్న నేను నరకానికి తీసుకెళ్తా, నాకెవళ్ళు మిగులుతారు, అంటే మొన్న నేను తీసుకెళ్ళే స్థలానికి కూడా జనం కావాలిగా అని అదేం చేసిద్ది, ఎడం చెవులు గుసగుసగుసలు ఆడద్ది. అంటే జోరియగలా గుయ్యమని సౌండ్ వస్తుంటే ఈయన వాక్యం అంతా ఈ సౌండ్ ఏమో, ఈ గుయ్యమనే సౌండ్ ఏమో మెదడులోకి వెళ్ళద్ది, వినపడిన వాక్యం బయటికి వెళ్ళిపోయిద్ది, అయిపోయిద్ది. లేదా ఒక నిద్రాన్ని వచ్చిద్ది, ఒక కొనుకన్న కొనుకెయ్యి లేనిపోయింది మైండ్లోకి ఎక్కిందనుకో, మళ్ళీ హృదయంలోకి దిగుద్దాము, ఒక కొనుకేసామనుకో ఏది ఉండదని చెప్పి నిద్రాన్న ముంచుద్ది. అది చేసే పని, అది అర్థమవుతుందా, అది చేసే పని ఏంటి, ఒక కొనుకన్నా ఏమంటది. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడు, అక్కడ దేవుడు ఒక ప్రవచనం మాట్లాడుద్ది, అక్కడ ఒక ప్రవచనం నెరవేర్చబడుతుంది. ప్రకటన 5:5 దావీదుని గురించి ఉంటుంది చూడు. చదవాలి, 4వ వచనం కానీ చూడు. అయితే ఆ గ్రంథం ఇప్పటికైనాను సూచటికైనాను యోగ్యుడు ఎవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుతున్నాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయం పొందినని నాతో చెప్పు. వినపడుతుందండి, ఎక్కడ వస్తుందంట, యోధా గోత్ర సింహం ఎక్కడి నుంచి వచ్చింది, దావీదు సిగురు నుంచి వచ్చిందంట. ఏమండి యెషయా ముద్దు నుంచి ఒకసారి వచ్చింది, ఇక్కడేమో దావీదు సిగురు నుంచి వచ్చింది. అంటే దాని నుంచి అంకురం వచ్చింది, దీని నుంచి సిగురు నుంచి ఫలభరితమైన మంచి. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మిమ్మల్ని ఏదో అనాలని నేనైతే మాట్లాడట్లేదు, కానీ మన జీవితాలు ఎలాగే ఉండిపోతున్నాయి. ఈ క్షణంలో చనిపోతే నరకానికి వెళ్తాం, ఎన్ని సంవత్సరాల వాక్యం అన్నా నరకానికి వెళ్తాం, అదే నా బాధ. ఏమండి ఇంతకు అయ్యో మేము 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అంటున్నాం కదా, వాక్యం అంటే పరలోకం వెళ్ళరు. ఎందుకని వెళ్ళరు అంటే వారు క్రియలు చెడ్డవి అయినందున వారు, అంటే ఏమన్నది అది కదలే, ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 3వ అధ్యాయము 15వ వచనం 13వ వచనం కానీ చూడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు ఉంటారంట, ఇక్కడ ఎవరు చెవులు లేని వాళ్ళు ఉండారా, ఏమండి అక్కడ ఏమంటుంది, చెవులు గలవాడు వినును గాక. లవోదియకాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయును, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినై ఉన్నవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను వండిన మేలు, నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనక
నా నోట ఉమ్మి వేయి ఉద్దేశించుతున్నాను. దేవుడు నోటితో ఉమ్మేస్తాడంట. నువ్వు పనికిరావు అని కాంట్రాకి చూస్తాడంట. ఆ ఉమ్ములో కొట్టుకుపోతాం మనం. ఆయన ఊతే ఆ స్పీడ్కి కొట్టుకుపోతాం. అదే బాధ. ఏమంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా జీవితంలో దేవుడు లేకపోతే, నీ కుటుంబంలో దేవుని ప్రణాళిక నెరవేర్చకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఇంక వాక్యం ఎక్కడ నెరవేరుద్ది? ఇంకెవరికి నువ్వు మాదిరిగా ఉంటావు? ఏమంటే ఇంకా గొడ్డలకే సరిపోతాం మనం. ఫలించని చెట్టు వాలి. అంటే ఆ యజమానిని పిలిచి అంటున్నాడు, అయ్యా భూసారం అంతా తీసేసుకుంటుందయ్యా, దీనివల్ల ప్రయోజనం లేదు. 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడు నేను. భూమిలో సారం ఇది వేస్ట్గా తింటుంది. ఆ స్థలంలో ఇంకొక మొక్క పెట్టుకుంటే ఏమండి ఫలితానికి వచ్చిద్దేమో. దీన్ని నరికి తీసుకెళ్ళి కట్లకు ఉపయోగించుకోవచ్చు. అతను తెలియదు, అవతల పడేయమంటున్నాడు దేవుడు. 3 సంవత్సరాలు చూశాడంట. మరి ఇప్పుడు మన వయసు ఎంత అండి? ఇప్పుడు మన వయసు ఎంత? 20 నుంచి 50 దగ్గరికి, 50 పైన ఉండేవాళ్ళు ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎలా ఓర్చుకున్నాడు? ఏమండి ఎలా ఓర్చుకుంటున్నాడు? అర్థం చేసుకోండి మీరు. ఓర్చుకుంటామట్టే కదా. చెట్టును 3 సంవత్సరాలు ఓర్చుకోలేకపోయాడు, మరి మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడు? ఎప్పుడైనా మనం గ్రహించాలిగా. నా జీవితంలో నేను ఎంతో దేవునికి దుఃఖకరంగాను, ఏమండి దుఃఖకరముగాను, ఆయాసకరముగాను, ఆయనకి విరోధముగాను బ్రతుకుతున్నాను. మన జీవితానికి విముక్తి ఏది? నేను ఎప్పుడు ఇంకా ఆయన రాజ్యాన్ని కట్టేది, ఆయన రాజ్యానికి ఉపయోగపడే వ్యక్తిగా నేను ఎప్పుడు ఉంటాను అని ఆలోచించకపోతే మన క్రైస్తత్వం ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. కనపడుతుందండి. జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమందికి పాటలు అంటే ఇష్టం, కొంతమందికి వాక్యం అంటే ఇష్టం, కొంతమందికి పాటలు అంటే ఇష్టమైన వాళ్ళు అంటే వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళు ప్రార్థన అంటే కష్టం. ఎందుకని? అవి పెదవులతో పాడే ఈ ముడుకుల మీద ఉండాలి. అంటే ఈ ముడుకుల మీద మోకరించి ఉండాలి కనుక ఇది కష్టం. వీళ్ళకి మామూలుగా అగ్నిగుండంలో మంటలు కాదండి, సలసల కాగే నూనెలో చేప మొక్కలు వేపుతాను చూడు, అట్ట వేపుతారు ఏమని. ఏమని? ఎందుకని? నువ్వు ఊరిని పెదవులతో గనపరిచే వ్యక్తివే కానీ నీ హృదయం ఎప్పుడు నాకు దూరంగానే ఉంది. నువ్వు మనుషులకు చూపించుకోవాలని చెప్పి నువ్వు వేషధారణ జీవించావు కనుక నీకు మూకుడే తగినంటదంట. అక్కడ సైతాన్ దగ్గర కూర్చుని కనపడుతుందండి. సైతాన్ దగ్గర కూర్చుని మూకుడే తగినని చేప మొక్కలు వేపినట్టు చెప్తారండి. ఇటు తిరగేస్తారంట అని మూకుట్లు. మరి అది ఈ ఏపీ వదిలేస్తారో మరి వాళ్ళు తినేస్తారో తెలవదు. ఇక ఏమంటే మనం అయితే తినేద్దాం కదా, పడయంగా అవి కూడా తినేస్తాము అక్కడ ఏపినట్టు ఏపి. జాగ్రత్త ప్రియులారా. ప్రతి జీవితానికి లెక్క చెప్పవలసింది ఒకటి ఉంది. చదువునాను ఇంకా. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరన అయ్యి ఉండి నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేంటి కొదవా? నాకు ఎదురొచ్చేది ఎవడు ఉన్నాడు ఇక్కడ? నాతో తూగుతావా? అసలు నేనంటే అంటే తెలుసా నీకు? ఏమండి నాతో తోగగలవా? నేనంటే అంటే తెలుసా నీకు అని అంటాడంట. అక్కడ ఏమన్నాడు బైబుల్? నువ్వు గుడ్డివాడును, దిగంబరువును, దరిద్రుడును, ఏమంటే దిక్కుమాలిన వాడు అయ్యి ఉండి అంటే నేను ధనవంతుడిని, ధనాభివృద్ధి చేసుకుంటున్నాను, నాకేంటి కొదవ అనుకుంటాడంట. చదువు కనపడుతుందండి. నాకేం కొదువు లేదండి, నాకు అన్నీ ఉండే కలిగా ఉండి నేను ఎక్కడైనా బతకగలను. ఏమండి కరోనా వచ్చినప్పుడు ఆయన పేరు ఏదో ఉంది ఒక ఆయన అంట వజ్రాల కుర్చీలో కూర్చున్నాడు పాపం. ఏమండి వజ్రాల కుర్చీలో కూర్చుని ఉయ్యాల కూడా వజ్రాలు ఉయ్యాల్లో కూడా అంట. తీరా ఆయన చచ్చిపోతే పుక్కలు ఎంత తీసుకొచ్చి అక్కడ గొయ్యి తీసి పాతేస్తున్నారు. అరే ఇంత ఆస్తి ఉంది, మరి నొక్కల కాడ అంటుకోవట్లేదంటే అవి వజ్రాలు ఎవరికి కావాలి? ప్రాణం కావాలి. కానీ మనిషి అంటూ బ్రతుకుంటే వజ్రాలు సంపాదిస్తాడు. అవునా? ఏమంటే చచ్చిపోయామని సంపాదిస్తాడా? ఏమంటే మనిషి బ్రతుకుండగానే, కంఠంలో ప్రాణం ఉండగానే ఏదైనా చేయాలి. ఏమంటే ఒకళ్ళు మీరు ఎవరన్నా ఒకళ్ళు నా కుర్చీని తెచ్చుకుందాం అనుకుంటారేమో. ఏమంటే ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళగానే ఆ కరోనా మనకు వస్తుంది ముందు. అంటే కుర్చీ అక్కడే ఉండదు, మనం వెళ్ళిపోతాం అటు కాటికి. అంటే కుర్చీకి ముందే మనం వెళ్ళిపోతాం కాటికి. అలాంటి పరిస్థితులు ఏర్పడే కాలంలో కూడా దేవుడు మనల్ని ఎంత సజీవులుగా ఉంచాడో తెలుసా? ఏమండి సజీవులుగా ఉంచారా లేదా? మనకంటే ధనికులు గొప్పవారు చనిపోయినా దేవుడు మనల్ని ఉంచారు. ఎందుకని? ఏదో ఒక రోజు ఒక మంచి పని చేయటకు వీరు ఉపయోగపడతారేమో, ఏదో ఒక రోజు నా నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారేమో అని దేవుడు ఉంచుకున్నాడు. అంతేగాని మనం ఏదో గొప్పవారమనో ధనికులు, లేకపోతే ఆయనకి ఏదో మనం ఎరగదీసి కొండలో పిండిలు చేసి ఆయనకి ఏమంటే ఉండలు చేసి పెడతామని కాదు.
ఆయనకి ఏదో ఒక రోజు లోబడతాము. లోబడినప్పుడు చక్కగా ఆయన బిడ్డలుగా మలుచుకుని ఆయన నామానికి మహిమకరంగా చేసుకోవాలని ఉంచాడు. వాళ్ళకంటే మనము గొప్పవారు అని కాదు. కానీ మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యానికి ఇంకా కొద్ది కిందకు రాను. నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశమెల్లా సిగ్గు కనపడకుండా కప్పుకున్నట్టుకు వస్త్రమును, తెల్లటి వస్త్రములను, నీకు దుష్టి, ఏ దుష్టి అండి? ఆత్మీయ దుష్టి కలిగినట్లు నీ కనులకు కాటికి నా యొద్ద ఉండే రండి. ఏమండి? నా యొద్దకు వచ్చి కొనుక్కోండి, నేను ఇస్తాను. ఏది ఏదో ఏ కళ్ళు ఏ దృష్టి కలగటకండి అది ఏమండి? ఆత్మీయ దృష్టి కలగటకు కాటికి నా దగ్గర ఉందరండి అంటున్నాడు దేవుడు. అదేనండి, కాటికి ఉంది కదండి బైబుల్ అంటాం, అంతేనా? కాటికి ఉంది కదండి అంటాం. అది ఏ దృష్టి కనపడతాకని చెప్పాడు ఆయన అంటే ఆత్మదృష్టి కనబడటకు నా ఇద్దరు కాటికి ఉన్నది రండి. మీ దేశమల్లా సిగ్గు కనపడకుండా కప్పుకున్నటకు వస్త్రం నా దగ్గర తెల్లటి వస్త్రం ఉంది. తెల్లటి వస్త్రం అంటే ఆత్మీయ జీవితానికి అది పరిపూర్ణతనిచ్చేది. తెల్ల వస్త్రం గౌరవం ఇచ్చిద్ది మనిషికి. ఎందుకని అంటే ఆ గుడ్డను బట్టి మనిషికి గౌరవం వచ్చిద్ది. అంటే తన హృదయం కూడా అలా ఉంటే ఎంత గౌరవం తెలుసండి దేవుని దృష్టికి. ఏమండి? కొంతమంది తెల్ల బట్టలు అంటే ఇష్టమే, హృదయం ఏమో మురుకు గుంట కంటే అనిమికులుగా, డ్రైనేజీ కంటే అనిమికులుగా ఉంటుంది. ఒంటి మీద మట్టికి తెల్లటి వస్త్రాలు వేసి తిరగాలనుకుంటాం. అంటే వాళ్ళు నోరు ఇప్పితే ఎట్లా ఉంటుందండి? మురుగు కాలువ కంటే అనిమికులుగా ఉంటుంది, వాసన కొడుతుంది. నోరు ఇప్పితే వాసన కంపు, పైన వస్త్రాలు మట్టికి తెల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ వాటిని కప్పుకున్నటకు, ఏమంటే సిగ్గు కనపడకుండా, నీకు సిగ్గు తెలిసి జీవించటకు మంచి వస్త్రాలు నా దగ్గర ఉండే రమ్మంటున్నాడు దేవుడు. చదువు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో ఎక్కడ ఉన్నాడంట? తలుపు ఎద్దు నిలబడి తలుపు కొడుతున్నాడు. ఎవరైతే ఆ శబ్దం విని తలుపు తీస్తారో వారికి ఏమండి ఎవరి దగ్గరికి వచ్చి తలుపు కొడతాడో ఆ తలుపు శబ్దం విని తలుపు తీస్తే ఆ స్వరం విని లోనకు తెచ్చుకుంటే వారితో నేనును వారు నాతోనూ కలిసి భోజనం చేస్తారని చెబుతున్నాడు దేవుడు. దేవుడు మన గృహంలోకి వచ్చి భోజనం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా ఆయన గృహంలో చేర్చుకొని భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని అంగీకరించేటట్టున్నావా? ప్రభా, నువ్వు గుమ్మం దాటి లోనకు వచ్చావా? సిరిసితో ఒక్కలవును కాక నీకు అంటున్నాం. అంటే గుమ్మం దాకా రానెత్తనం, గుమ్మం కాడికి వచ్చి లోనకు వస్తే ఒప్పుకుంటున్నాం. ఎందుకని? కారణం ఏంటండి? కారణం ఏంటి? మన స్వాభావిక జీవితం మారట్లా. అందుకే దేవుడు మన గృహంలోకి రావటానికి ఇష్టపడతలా. హృదయం అనే గృహం కూడా మురుగుతో నింపబడింది కనుక దానిని పరిశుభ్రంగా కడుక్కుంటే దేవుడు దానిలోకి వచ్చి నిన్ను పరిపూర్ణంగా చేస్తాడు. దేవుని చిత్తాన్ని చెయ్యాలని ఒక దేవుని ఉద్దేశం కలిగి ఉంది. ఇక్కడ దేవుడు దావీదు పట్టణమందు నేడు నీకు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెబుతుంది. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంది. మరి దానికి ఆనమాలు ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఆనమాలు కావాలిగా. ఏం సంపాదించాం? దానికి ఆనమాలు ఏంటి? మారు మనసు తగిన క్రియలు. మారు మనసు తగిన క్రియలు, ఈ రెండే ఆయనకి కావాల్సింది. అంతేనా? లేదా మారు మనసు పొంది 1,00,000 రూపాయలు ఇస్తే మనం పరలోకం వెళ్తామా? నేను ఫస్ట్లో అదే వాదించావు ఫాస్టర్ గారిని. దేవుడికి ఇస్తే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడండి. దేవుడు ఆయన రాజ్యంలో చోటు ఇస్తానంటే 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఒక సెంటు నేల రాపించిపోయినా. నేను ఒక సెంటు నేల రాపించిస్తే నేను 1,00,000 ఇస్తాను సంవత్సరం, దానికి గ్యారెంటీ ఇస్తావు నువ్వు అన్న. అట్ట కాదండి, మనం చేసేదాన్ని బట్టి సహాయం చేస్తే. దేవుడు సహాయం కోరేవాడు కాదండి. దేవుడు భిక్షగాడ నిన్ను నన్ను సహాయం కోరతాకి. దేవుడు భిక్షగాడ. ఈ భూమిని ఆకాశాన్ని సృజించింది ఎవరు? ఆయనేగా. ఈ నక్షత్ర ఈ జంతు పదార్థాలన్నింటినీ సృష్టించింది ఎవరు? చెట్టు చేమను సృష్టించింది ఎవరు? సముద్రాలు, లోయలు, కాలువలు, వాగులు, వంకలు అన్నీ సృష్టించింది ఎవరు? ఆయన కదా. మరి ఆయన భిక్షగాళ్ళలాగా ఆయన అడుక్కోవడం ఏంటి? ఆయన డబ్బులు ఇస్తే ఆయన మనకేం ఇస్తాడు? సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. డబ్బు మనకు ఉండొచ్చు, కానీ ఆయన ప్రాణం ఆయన తీసేసుకుని నీ డబ్బు ప్రాణాన్ని కొనుక్కొచ్చి పెట్టగలదా? పెట్టగలదా?
అందుకనే సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునికి నీవు నేను సంపూర్తిగా లోబడితే మన లోపత్వాన్ని బట్టి, మనం లోబడిన దాన్ని బట్టి ఆయన మనల్ని సంపూర్ణంగా చేసి మన ఆయుష్దినాలు పొడిగించి మన ద్వారా ఒక పని కల్పించినప్పుడు ఆ పని ద్వారా ఆ పనిని మనం చేయటం కొరకు అప్పగించాడు కనుక ఆ పని పూర్తి అవటం కొరకే మనల్ని ఇంకా కొద్ది కాలం ఉంచుతాడు దేవుడు. పడుతుందంటే ఎక్కువ కాలం ఉంచుతాడు. లేదు నీ జీవితానికి ముంచి, నీ జీవితానికి ఇక్కడ తగిన వ్యక్తులు లేరనుకోండి, ఇక నువ్వు ఇక్కడ చెప్పడానికి అర్హుడు కాదు కనుక నువ్వు చేయవలసిన పని వేరే చట్టంతో వచ్చామని తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? దానియేలు గారు ఏమన్నాడు? అబ్రహాం నన్ను పిలుస్తున్నాడు అయ్యా, అబ్రహాం గారు నన్ను పిలుస్తున్నాడు అయ్యా అన్నాడు. లేదయ్యా ఇంకా నీకు కొద్ది పని ఉంది కదా అనేమో వీళ్ళు అంటున్నారు. లేదా అబ్రహాం గారు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతా, సిద్ధపడి ఉండమన్నాడు. అంటే వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు చనిపోతాడో కూడా వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన అబ్రహాం గారు పిలుస్తుంది తెలిసింది. మనను కూడా దేవుడు ఏదో ఒక రూపేణా పిలుస్తాడు, కానీ మన చెవులు దేవుని వైపు ఉండవు. ప్రార్థన మనం ఇటు చేస్తున్నా పక్కన వాళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారు, ఆటి మీదకి వెళ్తాయి మన చెవులు. అంటే లేకపోతే దేనో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన హృదయం. ఈ స్వరం వినపడదు, మెల్లని స్వరం కదా దేవుడిది, వినపడదు. ఇది వినపడకుండా ఈ పక్కన ఇది ఉంటుంది కదా జోరేగా ఈ మంటకి, దీన్ని వినపడకుండా నొక్కేస్తాయి. ప్రతి మనిషితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతుంటాడు, అతను మంచివాడైనా చెడ్డవాడైనా. అవునా? ఏమంటే ఇప్పుడు ఆ వ్యభిచారి స్త్రీని బావు దగ్గర పట్టుకున్నాడా? మరి పాపాత్మురాలు కదా, మరి అంత మాట్లాడలేదు దేవుడు. మరి అంతకంటే పాపులం కాదుగా మనం, అంతకంటే ఘోర పాపులం కాదనంటే ఒప్పుకొనుండు. ఆమె నిజం ఒప్పుకుంది. నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అంటే నిజమేనయ్యా అంది. ముందు లేరు అందే, తర్వాత నిజమేనయ్యా అంది. ఆమె ఒప్పుకుంది. ఒప్పుకోమంటే ఆయన దేవుని కుమారుడని గ్రహించి వెళ్ళి ఊరంతా ఒక్క నిమిషంలో, ఒక్క గంటలోనే ఆమె ఒక సువార్థికురాలుగా, ఒక ప్రవక్తగా మారిపోయి ఆ ప్రదేశం అంతటిని మార్చేసింది. అంటే ఒక్క మాటతోనే ఆమె జీవిత చరిత్ర మొత్తాన్ని ఒప్పుకొని, ఏమంటే ఆమె ఏమైపోయింది? ఒక మిషనరీగా మారిపోయింది. మనం నిజం చెబుతామా? నల్ల మేకను కోతే కానీ నిజం వచ్చిద్దాం అన్నోటంట. అంటే నల్ల మేకను తెల్లగొర్రెను కోసినా నిజం చెప్పలేవు. కారణం ఏంటంటే మన హృదయం కృతజ్ఞత లేనిది. తప్పును తప్పుగా ఒప్పుకున్నట్టుకు ఇష్టపడలేము. ఒక తప్పును కప్పు పెట్టాలంటే 100 తప్పులు చేయాలి, 10 తప్పులు చేయాలి. 10 తప్పులు కప్పు పెట్టాలంటే 100 తప్పులు చేయాలి. మానవుడు తప్పులు చేసుకుంటే వెళ్ళిపోతాం, సరిపోతుంది. జీవితం కూడా అంటే ఎప్పుడైతే తప్పులు చేస్తుంటామో మార్గం కూడా తప్పుగా జరిగిపోతుంది. అందుకని దేవుడితో నీవు నేను జతపని వారిగా ఉండాలంటే మొదట ఆయన ఏం చెబుతున్నాడు అనేది దాని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు పుట్టాడు కాదని నేను అంటున్నా. జ్ఞానులు ప్రయాసపడ్డారు, వారి ప్రయాసం వ్యర్థం కాకుండా నక్షత్రాన్ని చూశారు, వచ్చి ప్రభువును కలుసుకుని ఆయనకు నమస్కరించి కానుకలు ఇచ్చి ఏమంటే మళ్ళీ తిరిగి వెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్తున్నాం? మన ప్రయాణం ఎక్కడి వరకు చేస్తున్నాం? మన జీవితంలో ప్రయాణం ఏమిటి? నేను జ్ఞానాలను పోల్చుకోగలమా? పోల్చుకుంటా కుదురుద్దా? యావత్ ప్రపంచంలో జరిగాయని చెప్పగలిగిన వారికి ఆ నక్షత్రం ఏంటనేది తెలియక వారు సతమతం అయిపోయి ఇచ్చారు. తెలుసుకుంటే ఆ గొప్ప వ్యక్తి ఎవరు, ఆ మహానుభావుడు ఎవరు, ఆ మహనీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వాళ్ళు కనుగొన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు వారికి అర్థమయ్యింది. అంటే వారికి అర్థమయ్యింది, ఎవరు చెప్పవసరం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే వారు అంతా ప్రయాసతో వచ్చారు. మరి ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను ఉదాహరణ చెబుతా. నేను 8:30, 9ంటికి వస్తా. మీరేమో 10ంటికి ఒకళ్ళు వస్తారు, 10:30కి ఒకళ్ళు వస్తారు, 11ంటికి ఒకళ్ళు వస్తారు. అంటే నేనేమో 550 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాడినేమో 8:30కి వస్తున్నా. ఇక్కడ కిలోమీటర్ దూరం వాళ్ళేమో ఏమంటే 1, 2 గంటలన్నర ప్రయాణం. ఇది ఏమంటే 12 గంటల ప్రయాణం ఎక్కువ, 2 గంటల ప్రయాణం ఎక్కువ అండి. ఇప్పుడు చూసుకోవాలంటే చూడండి ప్రియులారా, దీని విషయం కూడా నేను మిమ్మల్ని లెక్క అడగను. లెక్క రాయబడుతుంటుంది. ఎక్కడ రాము? లెక్క ఎక్కడ రాయబడుద్ది? అది ఇప్పుడు నిద్ర వాళ్ళ లెక్కలు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. పడుతుందా? లెక్క రాయబడద్ది. నేనేం ఎవరిని ఒక్కరించి మాట్లాడవసరంలా, లెక్క అక్కడ చెప్పాలి. మీరు నాకు చెప్పకపోయినా ఏమవుదు, నాకు చెబితే ప్రయోజనం ఏముంది? నేనేం చేయగలను? ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించటకు నేను తగిన వాడిని కాదు కదా. అంటే న్యాయాధిపతి ముందు తాసు పట్టుకుని నిలబడతాయి దోతలు. తొనకం వేసినప్పుడు తేలిపోతాం లెక్కల్లో. తేలిపోయినప్పుడు మన జీవితం తేలిగ్గానే గడిచిపోద్ది. అందుకని జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్నిసార్లు నేను అరిచినా, ఎన్నిసార్లు ఏం చేసినా నాకేం బాధ లేదు. అంటే నాకు అలసట వచ్చి ప్రయాణం చేసినా నేను బాధపడను. కారణం ఏంటంటే నేను చేస్తానన్న పని
చేస్తున్నా. ఒక బాధ్యత నాకు అప్పగించాడు దేవుడు. దాన్ని క్రమబద్ధంగా నెరవేర్చటకు నేను ప్రయాసపడుతున్నా. అంటే దానికి లెక్క చెప్పవలసింది మీరే. అంటే నేను ఎరువు వేసాను, భూమి పండలేదు అనుకో, ప్రభా నేను వేసిన ఎరువు అక్కడ ఫలించలేదు, దానికి కారణం ఏంటని అడుగుతాను నేను. అంటే నా పనిలో లోపం ఉందనుకోండి, నేను వేసిన పనిలో లోపం ఉందనుకోండి, దేవుడు దానికి నన్ను లెక్క అడుగుతాడు. అది సంపూర్తిగా ఉండి కూడా ఫలించలేదు అనుకోండి, ఆ యజమానులాగా నరికి వంట చెరుకు ఉపయోగించండి అంటాడు. ఇప్పుడు మరి మీలో ఎంతమంది వంట చెరుకు ఉపయోగపడతారో, దేవునికి ఉపయోగపడతారు. ఫలాలు ఇచ్చేవారు అయితే ఈ పాటికి ఒక ఫలం అన్న వచ్చేది. అంటే ఫలాలు ఇచ్చే ఫలితం మనలో ఉంటే, ఆ పట్టుదల అది మనలో ఉంటే వచ్చేది. అంటే అదే రేపు పని ఎక్కడ ఉంటుందో, రేపు ఇవిడు పిలుస్తారు, రేపు పని లేకపోతే 500 పోతాయి. ఇది ఆశపడుతున్నాం కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోతున్నామే. మన జీవితంలో దేవుని కొరకు ఒక 2 గంటలైనా మందిరంలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నా అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే రేపు పని గురించి ఈరోజు ఆలోచిస్తాం, రేపు ఎవరు పిలుస్తారు, ఎటుందో ఉందో లేదో, లేకపోతే రేపు 500 పోతాయి, 700 పోతాయి, 800 పోతాయి, ఈ లెక్కేస్తాం. మరి 3 రోజులు, మరి వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి, ఒక రోజు ప్రయాణం చేసుకొచ్చారు, ఒక రోజు మనతో గడిపాడు, 2వ రోజు మళ్ళీ 3వ రోజు మళ్ళీ ప్రయాణం తిరిగి వెళ్తున్నారు. ఈ 3 రోజులు వాళ్ళ సమయాన్ని మన కొరకు ఖర్చు పెట్టి వచ్చారు. ఒక్క వ్యక్తి కొరకైనా మనం ప్రయాసపడ్డామా అనే ఆలోచన మనకు రాకపోతే దానికి జీతం కూడా మీరే అప్పచెప్పాలి. అనపడుతుందండి. నన్ను కాదని వేరుగా ఏ మానవుడు భూమి మీద వర్ధిల్లడని వాక్యం చెబుతుంది. అంటే దానికి లాభాలు రావండి. దేవుని మోసం చేస్తే లాభాలు రావు, నష్టాలే వస్తాయి. అంటే నువ్వు ఒక 5,000 నిలవైతే తర్వాత 10,000కి సరిపడా పని పెడతాడు దేవుడు. ఈ 5 ఆ 5 వడ్డీ, 5కి 5 వడ్డీ కట్టాలి. ఎక్కడ కట్టాలండి? అది ఇవి కరెక్ట్గా వచ్చింది. అంటే కట్టాల్సిన స్థలం మీద కరెక్ట్గా వచ్చింది, చూసారా? అక్కడ కడతాం, అక్కడ చెవులు నలుపుకుంటా, 10 కాదు 15 అన్నా కట్టాలి. అవునా? అదే ప్రయాస ఇక్కడ పడితే అంటే దేవుడు సంతోషిస్తాడు కదా. అరే భేదవాడే నా కుమారుడు, భేదామే నా కుమార్తె, వాళ్ళకి నేను నష్టం చేసి వాళ్ళని ఇబ్బందులు పాలు పెట్టాడు కంటే వాళ్ళు నా కొరకు సమయాన్ని కేటాయిస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నేను ఇలాంటి పని చేయాలని దేవుడు కూడా మన పక్షాన అంటే జాలి కనికరం కలిగి ఉంటే ఏ జబ్బు, ఏ ప్రమాదము, ఎలాంటి బలహీనత మనల్ని ఆవరించకుండా దేవుడు కాపాడుతాడు. లేదు, మన పని మనం చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. తర్వాత అంటే మన పని మనం చేస్తాం, ఆయన పని ఆయన చేస్తాడు. తర్వాత ఎడితే ప్రయోజనం ఏముంది? అంటే బొర్రెలో నక్కుంది, చుట్టూ జనం కాచారు, అంటే వలగాతే దొరుకుద్ది, అది వెళ్ళిపోయింది, ఊరంతా వచ్చి దాని చుట్టూ కాతే ఏముంటుంది? వెళ్ళిపోయినాక కాతే వచ్చిద్దా? ప్రయోజనం ఉంటుందా దానివల్ల? అంటే ఉంటుందా? ప్రయాస వ్యర్థం అయిపోయిద్ది. అందుకే వ్యర్థం కాని ప్రయాసపడండి, దేవునికి యథార్థంగా జీవించటం ప్రయత్నం చేయండి. దేవుడు వారు జ్ఞానులు శాబాదేశం నుంచి పాపము సత్తా బతుకుతా సాంబార్ని గోళము అవన్నీ ఇచ్చుకొని వచ్చి ప్రభువును చూశారు. మనం పక్క నుండి కూడా ప్రభువుని చూడటకు ఇష్టపడలేకపోతున్నాం. దీన్ని జాగ్రత్తగా గమనించి మీరు సాకులు చెప్తే నాకు చెప్పొచ్చు, కానీ దేవుడికి సాకులు చెప్పటకు మీ వల్ల కాదు. ఆ సమయం సాకులు చెబితే దేవుడు ఒప్పుకోడు. వినపడుతుందండి? అయ్యా బాగా పనిచేసి వచ్చాను, అలిసిపోయాను అయ్యా నేను అన్నాం అనుకో, అంటే అయ్యా బాగుడిగా ఉంచి నాకే నువ్వు సాకులు చెబుతున్నావే. మరి దీంట్లో నేను ఒకటి కోరుకుంటున్నాను, నీ ప్రాణం నాకు ఇచ్చేసి నువ్వు ఏదైనా చేసుకు అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? అప్పుడు సాకులు చెబుతావా? ఆయన తీసుకొని నాకు చెబుతాక నీ దగ్గర ఏమైనా ఉంటుందా? అంటే సాకు చెబుతాకు ఉంటుందా? ఎన్ని రాస్తాడు, బుధవారం, శనివారం, ఆదివారం ఎంతమందికి ప్రజెంటేషన్ పడిందో, ఎంతమంది ఆబ్సెంట్లు పడి ఇవన్నీ రాసి ఉంటాయి అక్కడ. ఇది మట్టికి తప్పకుండా మీరు గుర్తించాలి. ఒకరు ఇక్కడ రమణాన్ని రాయకపోవచ్చు, నేను రాయకపోవచ్చు, రాము రాయకపోవచ్చు, అంటే సాగరాన్ని రాయకపోవచ్చు. ఇవన్నీ ప్రజెంటేషన్లో అంటే గుడ్డి సున్నాలు ఇవన్నీ లెక్క ఉంటుంది. అక్కడ తెరిచినప్పుడు, బయలు తెరిచినప్పుడు వీటన్నిటిని చూసి నిలువు గుండేక నిలువు చూపే, కంటి చూపేగా నోటి మాట ఉండదు. ఎందుకని? బయలు తీసి చూపిస్తాడు కదా, ఇదిగా నీదని చూపించగానే నిలువు చూపేక నోటి మాట ఉండదు, కంటి చూపేగా నోటి మాట ఉండదు. అదే అండి నేను చేయలేదుగా, ఇదిగో డేటు, ఇదిగో పలానా తారీఖు, పలానా గంట, పలానా నిమిషం, సెకండ్లతో సహా అక్కడ రాసేస్తారు. ఇవన్నీ లెక్క చెప్పాలి. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని
ఇక మీదట అయినను ఈ నూతన సంవత్సరానికి ముందుగా మన పాత జీవితాన్ని సరి చేసుకుని నూతన జీవితంలో కాలు పెట్టి ఏమండి ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. ఇంకో పాట ఉందా? సరే, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మళ్ళీ పాట. దయగలిగిన యేసు ప్రభువా, ఎంతవరకు వినబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడు ద్వారా మా ద్వారా తెలియపరిచిన ఈ మాటలకు ప్రభువా, ఎవరు ఇష్టపడి లోబడతారు వారిని మీరు క్షమించి సరిచేస్తానంటున్నారు. అంజూరపు చెట్టు విషయమే మీరు ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నాయన. మా పట్ల మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే మేము భూమి మీద క్షణం కూడా నిలవలేం ప్రభువా. దేవా, దయతో క్షమించండి. మా అవిధేయతను అపరాధములను క్షమించి ఆయన మమ్మల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగా చేయాలని ఈ లోకానికి వచ్చారు. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించారు. మా పాపరహితమైన పాపాలను కడగటకు మీ పరమ రక్తంతో ప్రభు శుద్ధి చేసి మళ్ళీ వెళ్ళారు. దేవా, ఇంకనూ ప్రభు మేము పాపం చేసి మిమ్మల్ని దుఃఖపెట్టువారుగా కాకుండా మా కడగబడిన పాపాలన్నింటినీ నాయన వదిలివేసుకుని క్షమించబడి నీటిగా పరిశుద్ధముగా కడగబడి మీకు మహిమకరమైన బిడ్డలుగా జీవించే కృపద ఇచ్చేయమని యేసు పుణ్య నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకో పాట ఉందంట.